ఇవాళ గిడొడుతాంది ఎందుకో? ఏమైంది? మల్లిక లేవలేదా? కాంతం, ఏమైందో బిడ్డ? ఎందుకో నువ్వు ఉడతాను ఇవాళ? ఏమేమా? ఏం లేదే, ఎందుకో నువ్వు ఉడతాను ఏంది అని అంటున్నా. రోజు మల్లికనే ఉడుతుంది కదా, నువ్వెందుకు ఉడతావు? నేను అట్టుగానే ఉడతానే అవ్వా. మల్లిక పిల్లలు తీసుకొని గుడికి పోతారని లోపల తయారవుతారు, అందుకే నువ్వు ఉడతానా. గుడికి పోతారటనానే? గుడికి పోతారటనే అవ్వా. ఆంజనేయ స్వామి గుడికి పోతారట, ఇలా మంగళవారం కదా. అంజన గుడికి పోతారట? సరే సరే, నువ్వు ఊడ్చుకోవే కాంతం. అమ్మా, మేము గుడికి పోతానమే. గుడికి పోతారా ప్రసాద్? పోరి పోరి, జాగ్రత్త ఊరి. నాని, మీ గుడికి పోతానా మంచిదా? గుడికి పోతానా నిరుద్ర? సరే సరే, మెల్లగో, అల్ల చెయ్యకు. డార్లింగ్, నువ్వు గుడికి వస్తావా? గుడికి పోతానవా అయ్యా? గుడికి పోతానా డార్లింగ్, నువ్వు కూడా రావచ్చు కదా. అబ్బా, నేను ఇంకా తానం చేయలేదయ్యా, మీరు మెల్లగా పోయిరాది. సరే డార్లింగ్, నేను వెళ్ళొస్తాం మరి. సరేనయ్యా, మెల్లగా పోయిరాది. అత్తమ్మ, మరి మేము గుడికి పోయేస్తామయ్యా, లేట్ అవుతుంది. సరేనే మల్లిక, మెల్లగా పోర్రి, పిల్లగాళ్ళు బయలం. ఎట్లా పోతారే? ఇక నడుచుకుంటే పోతాం అత్తమ్మ, గుడి దగ్గరనే కదా. సరేనే, మెల్లగా పోర్రి. సరే అత్తమ్మ, మెల్లగానే పోతాం. రుద్రిక, నీ తమ్ముడిని మంచిగా చూసుకోవే. సరేనే ముసలి, మంచిగా చూసుకుంటా. పోరి, మెల్లగా పోరి. అవ్వా, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎందుకే బిడ్డ? ప్రసాద్ గారికి మంచిగా పెళ్లి చేసిన, ఆయనకి 2 పిల్లగాళ్ళు అయ్యారు. ఇంకేమున్నదే, నా మనవడు మనవరాలు ఆడుకుంటా పాడుకుంటా ఇంట్లో తిరుగుతుంటే ఎంత సందడి ఉన్నదే. ఇంటికే కలొచ్చింది అలచుడితోటి. అంతా నా దేవుని పుణ్యమే. నా దేవుడు వచ్చింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఇట్లుండనా? నువ్వైతే మంచిదానివే అవ్వా, ఇంట్లో ఏం జరిగినా నా దేవుడు వచ్చినందుకే అంటూ. సరే పట్టు, నీ దేవుడి వల్లనే ఇంటికి సంతోషం వచ్చింది. మరి కాకపోతే కాంతం, నేను ఈ లింగక్క దగ్గరికి పోయేస్తానే. అవ్వా, లింగక్క దగ్గరికి ఎందుకే ఇప్పుడు? దానికి 1 నెల కింద 1000 రూపాయలు ఇచ్చినా రేపే ఇస్తా అనేది ఇంకేయలేదు. పోయి 1000 రూపాయలు అడకచ్చుకుంటా. సరేనే అవ్వా, పో. గుడి వచ్చిందే మమ్మీ, ఆంజనేయ స్వామి గుడా? వేస్ట్ ఫెల్లో, గుడి నీ దగ్గరికి రాలేదు, నువ్వు ఈ గుడి దగ్గరికి వచ్చినావు. అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. మమ్మీ, అక్క చూడే నన్ను వేస్ట్ ఫెల్లో అంటుంది. నన్ను అనద్దని చెప్పి మమ్మీ, నేను ఇంటికి పోతా, నేను ఇక్కడ ఉండకు. డాడీ చూడు. రుద్రిక, తమ్ముడిని అట్లా అంటారా? సారీ చెప్పు తమ్మునికి. సరేనే మమ్మీ, సారీ రా తమ్ముడు. మంచి అండి, మమ్మీ తిట్టిందా ఇప్పుడు? ఇప్పుడు ఎట్లుంది? నన్ను అంటే ఇట్లనే ఉంటుంది రియాక్షన్. ఈ సంగతి ఇప్పుడు కాదురా, గుడికాడ నువ్వు బతికిపోయాను, ఇంటికి రాని సంగతి చెప్తా. రుద్రిక, ఈ గుడి దగ్గర ఏంది నీ అల్లరి? మనం ఎందుకు వచ్చినాం? దేవుని మొక్కడానికి వచ్చినావు, పా మరి దేవుని మొక్కుదాం. సరేనే మమ్మీ. నేను వీడి పక్కకు నిల్చోను. డాడీ, నేను నీ పక్కకు నిల్చుంటా. రుద్రిక, చెప్తే నీకు కాదారా? అంత గొడవ చేస్తాను, ఇక్కడ కాదావు, ఇంటికి వెనక ఈ సంగతి చెప్తా. ఎక్కడికి వచ్చినా నొల్లి పెట్టుకుంటేనా? గుడికాడ కూడా ప్రశాంతంగా ఉండనిత్తలేరు. డాడీ, మమ్మీ తిడుతుంది. మల్లిక, ఏమనుకురా రుద్రిక, నువ్వు పాపం దేవుని దగ్గరికి వచ్చినాం కదా, పోయి మంచిగా మొక్కుదాంపా. సరే బావా. రుద్ర, మీరు కూడా దేవుని మొక్కుర్రి. సరే మమ్మీ, నేను కూడా మొక్కుతాను దేవుణ్ణి. బావా, మొక్కుడు అయిపోయింది కదా, కాసేపు అట్లా పోయి కూర్చుందాంపా. సరేరా మల్లిక, పా అక్కడికి వెళ్ళి కూర్చుందాం. రుద్ర, కాసేపు అక్కడ కూర్చుందాం రారా. మమ్మీ, మీరు కూర్చోండి, నేను అక్క ఇద్దరం ఆడుకుంటాం ఇక్కడ. సరే గాని అల్లరి చేయకుండా ఆడుకోవాలి, సరేనా? సరే మమ్మీ, అల్లరి ఏం చెయ్యం, మంచిగా ఆడుకుంటాం. సరే అయితే ఆడుకోండి. అక్క, మనం ఆడుకుందాం పదా అక్కడికి వెళ్ళి. సరే రుద్ర, ఆడుకుందాం పదా. బావా, నాకైతే చాలా సంతోషంగా ఉన్నది, లైఫ్ లాంగ్ మీతో ఇట్లనే ఉండాలనిపిస్తుంది. ఏమైందిరా మల్లిక, అట్లా ఎందుకంటాను? మేము లైఫ్ లాంగ్ నీతోటే ఉంటాం కదా. ఏమో బావా, నీతో చెప్పాలనిపించింది చెప్పిన. రుద్ర ఉన్న రుద్రిక చూడు ఎట్లా ఆడుకుంటున్నారో, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నాకు ఏ టెన్షన్ లేదు, జీవితాంతం మీతోటి హ్యాపీగా ఉంటా. సరేరా మల్లిక, నేను కూడా జీవితాంతం నేను హ్యాపీగా చూసుకుంటా, ఎటువంటి ఇబ్బంది మీకు కలగనీయకుండా చూసుకుంటారా. లవ్ యూ బావా. లవ్ యూ టూరా బంగారం. బావా, నీకో విషయం చెప్పన్నా? ఏంటిదిరా మల్లిక?
మన పెళ్లి కాకముందు నేనైతే ఎప్పటికీ ఈ గుడికి వచ్చేది తెలుసా. అవునారా? అవును బావా, మన ఊర్లో ఉన్న హనుమాను మస్తు పవర్ఫుల్ కదా. ఎందుకో గానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని టెన్షన్ ఉన్నా అట్టే మర్చిపోతా నేనైతే. బావా, ఈ హనుమానే మన ఇద్దరిని కలుపునని నేనైతే గట్టిగా నమ్ముతా తెలుసా. అవునారా? ఎట్లరా? నేను ఈ గుడికి వచ్చినప్పుడల్లా హనుమాన్కి మంచిగా మొక్కేది. నాకు మంచి హస్బెండ్ రావాలి, నన్ను మంచిగా చూసుకునే హస్బెండ్ రావాలని మొక్కేది. ఇట్లా మొక్కినో లేదో వెంటనే నా లైఫ్లోకి వచ్చేసిన నువ్వు. అవునారా మల్లిక? మొత్తానికైతే హనుమానే కలిపిండంటావు మనల్ని. ఆ, అంతే కదా బావా, మన ఇద్దరిని హనుమానే కలిపిండు బావా. లేకపోతే నువ్వు నా లైఫ్లోకి వచ్చేటోనివా? అట్లెందుకంటావురా? ఆ హనుమాన్ దయ వల్ల నువ్వు నా లైఫ్లోకి వచ్చినావు. అవును బావా, ఆ హనుమానే కలిపిండు మన ఇద్దరిని. ఇంకా ఇంట్లో నా అదృష్టం ఏంటిదంటే అత్తయ్య, మామయ్య, నానమ్మ, ఇంకా నువ్వైతే డైమండ్ పో. అందరు నన్ను మంచిగా చూసుకుంటారు. అందరి గురించి చెప్పినావు కానీ మల్లిక, మరి మా అమ్మమ్మనో? అమ్మమ్మ కూడా మంచిదే బావా, కానీ కొంచెం చాదస్తాం. అయినా నానమ్మని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా బావా. మంచిగా ఫన్ చేస్తుంది, అస్సలు బోర్ అనిపించేది నానమ్మని చూస్తుంటే. అవునారా? అప్పుడప్పుడు అమ్మమ్మని నేర్పించేది కాదురా. నీకేం కోపం రాలేదారా మరి? నాకు కోపం వచ్చేది బావా. ఇక పెద్ద ఆవిడ కదా అని చూసి చూడనట్టు వదిలిపెట్టేది నేను. అయినా నానమ్మ ఏమన్నా కూడా మన మంచికే కదా. ఆమె ఏమన్నా నేను పట్టించుకోకపోయేదాన్ని. వాళ్ళు పెద్దోళ్ళు కదా బావా, వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరే చెప్తారు. ఇంట ఏమైతుంది, ఏం కాదు. అవునారా మల్లిక? నాకు నిన్ను యూత్ అంటే మంచిగా అనిపిస్తుందిరా. ఎంత మంచిగా అర్థం చేసుకొని మంచిగా సర్దుకొని పోతావు. నువ్వు నా లైఫ్లో రావడం నాకు ఒక పెద్ద అదృష్టం రా. కాదు బావా, నా లైఫ్లోకి నువ్వు రావడం నా అదృష్టం. అట్లేం కాదు, నా లైఫ్లోకి నువ్వు రావడమే నా అదృష్టం. అట్లేం కాదని చెప్తాను కదా బావా. అబ్బా, నువ్వైతే మొండి ఘటం రా. అన్న సాధిస్తావు. ఇక నీ అదృష్టం ఎప్పుడు. అట్లా రా దారికి, లేకుంటే నాతోటే పెట్టుకుంటావా బావా? నీతోటి పెట్టుకుంటున్నారా? నువ్వు ఏం చేసినా నాకు సంతోషమే. ఇక చాలరా మల్లిక, పోదాం. ఇప్పటికే బాగా లేట్ అవుతుంది. అవును బాబా, బాగా లేట్ అవుతుంది. అయినా ఇక్కడికి వస్తే అసలు టైమే తెలియదు. అవునరా మల్లిక, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. అసలు టైమే ఏర్పడలేదు చూడు, మనం వచ్చి 2 గంటలు అవుతుంది. సరే బాబా, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇక మనం వెళ్దాంపా పిల్లల్ని తీసుకొని. సరేనా మల్లిక, వెళ్దాంపా. రుద్ర, రుద్రిక, ఇంటికి వెళ్దాం పదండి. ఇక ఇంటికి పోదామానే మమ్మీ? ఇంకోసేపు ఉండొచ్చు కదా. రుద్ర, ఇంటికి వెళ్దాం పారా, లేట్ అవుతుంది. అక్కడ మీకోసం నానమ్మ తాతయ్య చూస్తారు కావచ్చు. వెళ్దాం పదండి. సరే ఇక వెళ్దాం పదా. నేను ఆడుకుంటే కుళ్ళు కదనే మమ్మీ నీకు. రుద్ర, అట్లా అనొచ్చారా? అక్కడ నానమ్మ తాతయ్య మీకోసం చూస్తారు కావచ్చు. వెళ్దాంపా. ఓకే డాడీ, వెళ్దాం పదా. కాంటా, ఏం చెప్తానవే? నా దేవుడు ఇంకా అత్తలేడు. వాళ్ళు గుడికి పోయి 2-3 గంటలు అవుతుంది. ఇక అత్తలేరు. ఇలా అత్తరా రారా? కాంటా, ఆరో సప్పుడు ఎత్తలేదు కదా. ఇది ఎటన్నా పోయిందా? ఉన్నావానే కాంటాం? ఏంటిదత్తా, ఎందుకు కొడతాను? ఏం లేదు అల్లుడు, కాంటాం లేదా? ఉన్నది. ఇప్పుడే లాటరీలో దొరికింది. దొడ్డికిట్లా పోతుంది కావచ్చు. దానికి దొడ్డికి ఏలలేదు పాడలేదు. ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. అదేమన్నా చెప్పేస్తుందా? ఏమో నీ బిడ్డను గంతగానం తిడతాను. ఏమైంది అసలు ఇప్పుడు? ఏం లేదు అల్లుడు, ప్రసాద్ గాడున్న మల్లిక పొద్దుగానంగా గుడికి వేర్రు. మళ్ళా పిల్లగాలని ఇద్దరిని పట్టుకొని వేర్రు. ఇక అత్తలేరు, అత్తలేరు. వాళ్ళు ఎన్ననే పోని నాకేంది, నా రందంతా నా దేవుని గురించే. ఏంది ఏమో బొర్రుడే కొడతాను. ప్రశాంతంగా దొడ్డి కూడా మోయవానే? నీ దొడ్డికి చల్లకుండా నేను ఆగబడతానా? నువ్వు దొడ్డి వేణించో నాకేడు తెలిసే. తెలిస్తే నేనేను కొడతా. నా దేవుడు ఎటువైందని అడుగుతాన్నా. సరే గాని గా ఫోన్ చేసి నేను మాట్లాడతా. నీ దేవుడు ఎటు కొడుతీయే? కనీసం వాళ్ళను ప్రశాంతంగా గుడికి కూడా పోనీయవా అని? వాళ్ళు మాత్రం కానీ నువ్వు సపడేకుండే. ఒకసారి ఫోన్ చేయని మాట్లాడతా. నీ అవ్వ ఏందే నువ్వు ప్రశాంతంగా గుడికి కూడా పోనీయవా వాళ్ళను? ఇప్పుడు ఫోన్ చేసి గుడికి పోయిన రమ్మంటావా? ఫోన్ చేసుడు ఏమద్దు, నువ్వు కోసేపు ఆగు, వాళ్ళే వస్తారు కానీ. నా బాగా గింత కూడా అర్థం చేసుకోలేకంటావు నువ్వైతే. ఏందో ఏమో పిల్లగాళ్ళ మీద గింత ఉడంపు ఏం లేదు నీకు. గందుకే గిట్ల చేస్తాను. తల్లి నీకో దండమే, ఒక అరగంట ఆగే వాళ్ళే వస్తారు కానీ. అరగంట ఆగుతారు ఇంకా. ఏళ్ళైపోయాళ్ళు. ఇక అత్తలేరు పిల్లగాళ్ళకు తిండి కూడా వద్దా?
గుడికాడ ఏం పెడతారు? ఇంత పులిహోర పెడతారు, ఇంత అంతా తింటారు, అయిపోయింది. అది తింటేనే చాలవుతుందా? పాప నా దేవుడు ఎండకు నిలబడతాడు కావచ్చు అక్కడ. ఇక గట్నే ఊరుకుంటుంటా అని అవ్వ, ఇట్లనే ఊరినాం అనుకో నీ అవ్వ నోట్ల కట్టపల వస్తానే. ఈ ఇంట్లో ఏమన్నా పాపం అయింది. వరదు చేయొద్దు, సప్పుడు లేకుండాలే. గదే ఉన్నది పట్టు. ఆనే కాంతం, మీ అవ్వగిట్లా తెల్లారంగానే కళ్ళు తాగిందా అని? ఏ తాగలేదయ్యా, అది గట్లనే మొత్తుకుంటది. దేవుడు వాళ్ళ దేవుడు బయటకు పోయింది కదా, అచ్చదాంగా దీనికి మనసులో పట్టది. డార్లింగ్ నేను వచ్చినా. నా దేవుడు వచ్చిండు. ఇట్లా ఏంటి డార్లింగ్ డల్లు కనబడుతున్నావు ఎందుకో? నీ గురించేనయ్యా నా రందంతా. పొద్దుగలనంగా పోయినావు, ఏమైనా తిన్నావా లేదా అని రంది పడతానా. మల్లిక వచ్చి రానే ఇక. అబ్బా మీరు గుడికి పోవడేమో కానీ ఇది నన్ను సావ కొడుతుంది. గంట సేపాయే ఎప్పుడొత్తరు అని పిచ్చిలు చెప్తాను మాకు. అయ్యో నానమ్మ అట్లెందుకు చెప్తాను, గుడికే కదా మేము పోయింది. ఏమోనే మల్లిక, మా అవ్వకు వాళ్ళ దేవుడు కనిపించకపోతే చాలు ఎగిట్లనే చెప్తుంది అంత పిచ్చి పిచ్చి. అస్సలు మాసన పట్టని. అయ్యో గట్లయితే ఎట్లా నానమ్మ? మేము ఎటు పోతాం? ఎటు పోయినా మళ్ళీ ఇంటికి కదా వచ్చేది, ఎందుకు బాధపడతాను? మల్లిక మా అవ్వ గట్నే అంటాయి కానీ నువ్వు పోయి పేదల కన్నా పెట్టుకో. గుడికాడ ప్రసాదం పెడితే తిన్నరత్తమ్మా, ఇంకా అక్కడ అన్నదానం కూడా పెట్టిరత్తమ్మా. అక్కడనే తిన్నాం అందరం, మీరేం టెన్షన్ పడకురి. చూసినావానే అవ్విగా నా దేవుడు ఏం తినలేదని రంది పెట్టుకుంటే కదా మంచి అన్న ప్రసాదం చేసి వచ్చాడు. అన్నం తిన్నాడా అన్న దేవుడు? అయితే సరే. ఏమయ్యా అన్నం తిన్నావా? గుడికాడ అన్నదానం పెట్టిరా? అవును డార్లింగ్, గుడికాడ అన్నదానం పెట్టేసిర్రు. నేను మమ్మీ డాడీ ఇంకా ఈ 2 పిలకలు కూడా తిన్నది. ఇదైతే నాకు లడ్డు ఇవ్వకుండా తిన్నది 2 పిలకలది. అక్క లడ్డు ఇవ్వలేదా అన్నయ్యా? సరే సరే, నేను ఇత్తపా, నేను కొనిస్తా నీకు ఇప్పుడు. సరే డార్లింగ్, ఇప్పుడు ఏమొద్దు, సాయంత్రం అయినాక మనం బయటికి వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు కడుపు టైట్గా ఉన్నది, లడ్డు పట్టది డార్లింగ్ నాకు. సరే సరేనయ్యా, సాయంత్రం తీసుకుపోతా పట్టు, తీసుకుపోయి నీకు లడ్డు కొనిస్తా, సరేనా? సరే డార్లింగ్. మల్లిక పిల్లగాన్ని కొద్దిసేపు పడుకోబెట్టిపోయే, అసలే ఎండలు వచ్చిర్రు. అబ్బా నాని నాకేం నిద్ర వస్తలేదు, ఇప్పుడు నేను ఆడుకుంటా. ఇదే ఇళ్ళతోటి ఇదే ఇల్లొల్లత్తమ్మా, ఎక్కడి పోయినా ఆట ఆట అంటారు. గుడికి ఆడ కూడా అంతే ఆడుకుంటూనే ఉన్నారు. నా దేవుణ్ణి అయితే ఇంత కూడా ఆడుకొనియరు. ఏందో ఏమో. పరుద్రయ్య, మనం ఆ చెట్టు కాడికి పోయి ఆడుకున్నాంపా. సరే డార్లింగ్, పద వెళ్ళి ఆడుకుందాం. అవును ఏం ఆట ఆడుకుందామే? ఏమోనయ్యా, నేను నీతోనే ఆడతా గాని నేను ఆ చెట్టు కింద కూర్చుంటా, నువ్వు ఆడుకో, సరేనా? నాకేంటి డార్లింగ్, నువ్వు నాతో పాటు చెట్టు ఎక్కాలి, ఇప్పుడు చెట్టు ఎక్కి ఆడుకుందాం మనం. నాకు చెట్టు ఎక్కడెక్కయ్యా, నాకెక్కరాదు. అవ్వా రోగం తిరిగిందానే, పో ఇక పోయి చెట్టు ఎక్కి జామకాయలు పోసుకొని తినిపోరు ఇద్దరు. నువ్వునే బిడ్డ, పాయ్యా నేను ఆడతాపా, ఎటునో తిరిగా మెల్లగా ఆడతాపా. ఓకేనే పద. ఏ రుద్రిక నువ్వు వస్తావానే? మేము ఆట ఆడడానికి వెళ్తున్నాం. నేను మీతో రాను, మీరే వెళ్ళి ఆడుకోండి. ఏందిరా అక్కను రుద్రిక అని పిలుస్తాను? అక్క అని పిలవాలే, అక్కనా తొక్కనా? నేను పోతానా, రావే డార్లింగ్. మమ్మీ వాడు చూసినవానే, వాడు ఏమంటుండు, అక్కనా తొక్కనా అంటుండు. నువ్వేం టెన్షన్ పడకురా, వాడైతే ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చినాక మన పని చెప్దాం, సరేనా? ఓకే మమ్మీ. ఓ సాయిత్రి, ఇట్లా వచ్చేదోలే రాయవనా అని? రాయవతీరే కనబడుతుంది, అలా మనవని పట్టుకొని ఇంటి వస్తుంది. అవు అదే ఉన్నట్టుంది కదా. రాయవనేలింగాక రావా, దా. అయ్యో అచ్చరాక ఆగుతావా ఆగవా? మనవని పట్టుకొని వచ్చినా అని రాయవా? మనవాడు పట్టుకొని వచ్చినా. ఇంట్లో అసలే ఆగుతలేడు, ఎప్పుడు చూడు ఆట ఆట ఆట. ఆడుకొని రాదే, ఇక ఇప్పుడు ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారే. ఇక అందుకే తీసుకొని వచ్చిన. రుద్ర నువ్వు ఇక్కడ ఆడుకో బిడ్డ, ఇక్కడ కూర్చుంటే నేను ముచ్చట్లు పెట్టుకుంటా, సరేనా? సరేనే డార్లింగ్, నువ్వు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకో, నేను ఆడుకుంటా. సరేనయ్యా ఆడుకోక. ఓ అయ్యా మెల్లగా ఆడుకో, బాల్తోటి అటు ఇటు ఓకు. నేనెటు పోను డార్లింగ్, ఇక్కడే ఆడుకుంటా. ఇంకాక ఏం సంగతే? ఏం సంగతి అంటే ఏమున్నదే, ఏం లేదు. సరే గాని గా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావే నాకు? 1000 రూపాయలానే? ఇస్తనే. ఇంకెప్పుడు ఇస్తావే?
2 రోజులలో ఇస్తా అన్నావు 2 నెలలైంది ఇంకా లేదు. రాయవా ఈ 2 రోజులు ఆగే మా ఇస్తాయని పింఛన్ పైసలు పడితే ఇస్తాయని. నీ ఇచ్చుడు చల్లగుండా 2 నెలలు బట్టి ఇస్తా అంటున్నావు. ఇది ఇచ్చు లేదు అది ఇచ్చు లేదు. అయ్యో ఇస్తాగలేమే ఏంటో పరాయి వాళ్ళ అన్నట్టు చేస్తామేంగే ఒక్క రోజులమేనా మళ్ళీ చిన్నప్పుడు కంచి దోస్తున్నాం ఇట్లా చేస్తే చెప్పాను నువ్వే. అయితే కానీ 2 రోజులలో అయితే నాకు పైసలు ఇయ్య. బాగా అవసరం ఉన్నాయి. 2 రోజులలో మా ఇస్తనే అప్పటి వరకు పింఛన్ పడుతుంది కానీ మా ఇస్తా. సరే సరే సావిత్రి నువ్వు వినే ఈ మాట 2 రోజులలో ఇస్తా అన్నది నువ్వే గవాయి. ఏం అవుతుంది రాజవ్వ గవ ఎందుకే నేను మా అవుతుంది. సరే సరే రాయవ్వ కొంచెం అంబారు పెడతానే. దట్ అంబారు లేదేం లేదు చెప్పు లేకుండా ఎంతో అంబారు బుక్కుతాయి అట. అయ్యో ఇయ్యలే రాయవ్వ. నా దగ్గర లేదే ఇప్పుడే పొట్లంలో గింత అంటుంటే చిట్టమ్మచ్చి తీసుకొని పోయింది. సిట్టమ్మకైతే ఏ ఎగడేనే నువ్వు ఇంకోసారి అడిగితే దానికి ఏకే అంబారు పొట్లం కొనుక్కోదు మను కొనుక్కోదు అన్ని మందిని అడుగుతాయే. ఇక నువ్వైతే అడుగుతలేవా అనే ఏమో దాన్ని అంటాను బాగా. నేను నాది ఒకటేనానే. అది కాదా నువ్వు అంబారే అడుగుతావు అది అంబారే అడుగుతుంది. మీరు ఇద్దరేనే ఏనన్నా నా ఒక్క పొట్లం కొనుక్కున్నారానే మీరు? ఏ ఉండే రాయవ్వ నేను మత్తు తాళం అనుకున్నా నీకెందన్నా వాళ్ళు ఇచ్చిన నువ్వైతే నాకు గింత కూడా పెట్టింది లేదే. ఇక పట్టు ఏడవకే నువ్వు ఇక పట్టే. నాకు తెలిసే రాయవ్వ నువ్వు మా ఇస్తావు నాకు. అబ్బా ఇప్పుడు మంచిగా అనిపించింది. చెప్పరాయవ్వ ఏం చేయమంటావు నీకోసం సావమంటావా అని చెప్పు ఇక్కడనే చస్తా. ఏంది నువ్వు నా కోసం చేస్తావా? నా కోసం నీ ప్రాణాలని ఇస్తానే. దొంగబొడ్డి నీ కోసం నా పానాలు ఎందుకు ఇస్తానే? గింత అంబారేసుకుంటే చాలు రిమ్మత్త దీనికి. ఏ రిమ్మ రాలేదే మంచిగా మాట్లాడతానా. మాదాలు పట్టు. రాయవ్వ నేను ఇంటికి పోతానే నాకంత కలూరినట్టు అనిపిస్తానే. సరే సరే పో. అంబారు బాగా బుక్కితే కళ్ళు విరిగాయని లింగముండా తినంటే తినాలి. ఇక తిరిగి వచ్చిందని నోట్లో పోసుకొని బుక్కుడేనా? ఏ గింతంతనే పోసుకునేనే అయినా కానీ కళ్ళు తిరుగుతానే పడతలేం పాడుగా నంబారు. సరే సరే ఇంటికి పో మెల్లగా. సరేనే.